హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు గణకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు అయితే మళ్ళీ మొదలైనాయండి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తేదీ అయితే ఈ క్యాంటీన్లు ప్రారంభించారు. ఇప్పటిదాకా 100 క్యాంటీన్లు అయితే ప్రారంభించారు. ఇంకా కొన్ని చోట్ల క్యాంటీన్లు అయితే ప్రారంభిస్తారనేసి మనకు తెలుస్తోంది. అన్నా క్యాంటీన్లో ఏ రోజు ఏమేమి పెడతారు అనేది మెనూ మనం ఇప్పుడైతే చూద్దామండి. అంటే సోమవారం నుంచి శనివారం వరకు అయితే మెనూ ఉంది. ఆదివారం అయితే లీవ్ ఇచ్చేశారు. అన్న క్యాంటీన్లు ఆదివారం పూట ఎక్కడా ఉండవు. కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు మార్నింగు, మళ్ళా మధ్యాహ్నం, మళ్ళా నైట్ 3 పూట్ల పేదవాళ్ళకైతే భోజనాలు పెట్టడానికి అన్న క్యాంటీన్లు అయితే తెరిచారండి. ఇప్పుడు ఈ 3 పూట్ల ఏ ఏ టైంలో ఏమేమి పెడతారు, ఏ రోజు ఏమేమి పెడతారు అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఆ లిస్ట్ని. మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇక అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే పేదవాళ్ళకి భోజనం అందించాలని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే ఆకాంక్షించారు. ఇంకా ఈ వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం. ఏ రోజు ఏమేమి టిఫిన్ ఉంటుందో. సోమవారం వచ్చి టిఫిన్ అంటే మార్నింగ్ టిఫిన్కి సోమవారం పూట మనకి ఇడ్లీ లేదా పూరి అయితే పెడుతున్నారండి. ఇడ్లీకి వచ్చి సాంబారు, చట్నీ లేదా పొడి అయితే పెడుతున్నారు. ఒకవేళ పూరి తీసుకుంటే కుర్మా అయితే ఇస్తున్నారు. ఇవి రెండు కానీ అంటే 3 ఇడ్లీలు వచ్చి 5 రూపాయలు, లేదు 3 పూరీలు వచ్చి 5 రూపాయల లెక్కన మనకి రేట్ అయితే ఫిక్స్ చేశారండి అన్నా క్యాంటీన్స్లో. అలాగే సోమవారం లంచ్ మరియు డిన్నర్ ఆ 2 పూట్లకి అన్నంతో పాటు ఒక కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు పచ్చడి అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే మంగళవారం పూట టిఫిన్స్ వచ్చి ఇడ్లీ అయితే కామన్ అండి ప్రతిరోజు. ఇడ్లీకి సేమ్ సాంబారు లేదా చట్నీ కానీ పొడి కానీ వేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు ఒకవేళ ఇడ్లీ తీసుకోకపోతే ఇంకా మనం సోమవారం అయితే పూరి చెప్పారు కదా, ఇప్పుడు మంగళవారం వచ్చి ఉప్మా అయితే పెడుతున్నారండి. దీనికి కూడా సేమ్ సాంబారు, చట్నీ లేదా పొడి అయితే ఇస్తారు. అలాగే మిక్చర్ కూడా పెడతారంట. ఇంకా లంచ్ డిన్నర్ వచ్చి అన్నము, కూర, పప్పు లేకపోతే సాంబారు, పెరుగు, పచ్చడి అయితే ఇస్తున్నారు. ఇక బుధవారం వచ్చి టిఫిన్స్లో ఇడ్లీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బుధవారం టిఫిన్స్లో అయితే ఇడ్లీ, వాటికి సాంబారు, చట్నీ లేదా పొడి. అలాగే ఇడ్లీ తీసుకోకపోతే పొంగల్. అంటే బుధవారం అయితే మళ్ళీ ఇడ్లీ కాకుండా ఇంకో టిఫిన్ ఏదన్నా అంటే పొంగల్ అయితే పెడుతున్నారు. దీనికి కూడా సేమ్ సాంబారు, చట్నీ లేదా పొడి, అలాగే మిక్చర్ అయితే ఇస్తున్నారు. ఇంకా లంచ్ డిన్నర్లో అన్నము, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి అయితే పెడుతున్నారండి. ఇక గురువారం టిఫిన్స్లో అయితే ఇడ్లీ అయితే కామను. దానికి సాంబారు, చట్నీ లేదా పొడి. ఒకవేళ ఇడ్లీ తీసుకోకపోతే పూరి, కుర్మా. మళ్ళీ గురువారం వచ్చి పూరి, కుర్మానే పెడుతున్నారు. అంటే సోమవారం మనకి ఏదైతే పెట్టారో ఇడ్లీ లేదా పూరి అన్నట్టు, గురువారం కూడా సేమ్ ఇడ్లీ లేదా పూరి. ఇక గురువారం లంచ్ డిన్నర్కి అయితే అన్నంతో పాటు ఒక కూర అండి. దాంట్లో పప్పు లేదా సాంబారు, మళ్ళీ పెరుగు, ఇంకా పచ్చడి అయితే ఇస్తున్నారు. ఇంకా శుక్రవారం అయితే మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే పెడుతున్నారు. దానికి సాంబారు, చట్నీ లేదా పొడి. సేమ్ ఇంకా 3 రోజులు మనకి ఏవేవైతే టిఫిన్స్ పెడతారో సోమ, మంగళ, బుధు సేమ్ అదే మనకి గురు, శుక్ర, శని కూడా కంటిన్యూ అవుతుందండి. కాబట్టి శుక్రవారం వచ్చి శుక్రవారం టిఫిన్స్లో ఇడ్లీ లేదా ఉప్మా అయితే పెడుతున్నారు. ఈ ఉప్మాకి అయితే సాంబారు, చట్నీ లేదా పొడి, ఇంకా మిక్చర్ అయితే పెడతారు. ఇంకా లంచ్ డిన్నర్లో వచ్చి అన్నంతో పాటు ఒక కూర, పప్పు లేదా సాంబారు, పెరుగు, పచ్చడి. ఈ లంచ్ డిన్నర్ అయితే ప్రతిరోజు కామన్గా ఉందండి. ఇంకా శనివారం టిఫిన్స్లో వచ్చి ఇడ్లీ, దానికి సాంబారు, చట్నీ లేదా పొడి. ఇంకా ఒకవేళ ఇడ్లీ తీసుకోకపోతే పొంగలు, దానికి వచ్చి సాంబారు, చట్నీ లేదా పొడి, ఇంకా మిక్చర్ అయితే పెడుతున్నారు. ఇంకా లంచ్ డిన్నర్ అన్నంతో పాటు ఒక కూర అయితే పెడుతున్నారు, పప్పు లేదా సాంబారు. ఇంకా పెరుగు, పచ్చడి అయితే కామన్ అండి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమంటే 3 రోజులు మెనూని సేమ్ సోమ, మంగళ, బుధు, మళ్ళీ గురు, శుక్ర, శని సేమ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి లంచ్ డిన్నర్ అయితే ప్రతిరోజు కామన్గా ఉంటుంది. అన్నంతో పాటు ఒక కూర అంటే పప్పు కానీ సాంబార్ కానీ పెడుతున్నారు. అలాగే పెరుగేసి పచ్చడి అయితే వేస్తున్నారు. ఇంకా టిఫిన్స్ అయితే మెనూ మారుతూ ఉంది. సోమవారం, మంగళవారం, బుధవారం అయితే 3 రకాల టిఫిన్లు. ఇడ్లీ అయితే కామన్గా వస్తుంది. ఇంకా మిగతా 3 టిఫిన్లు అయితే పూరి, కుర్మా కానీ, మనకి ఉప్మా, చట్నీ కానీ,
ఇంకా లేదంటే పొంగల్ చట్నీ కానీ ఈ 3 టిఫిన్లు అయితే మారుతున్నాయి. దీన్ని బట్టి మనకి ఈ టిఫిన్స్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఎవరైనా పేదవాళ్ళు మనకి మన ఊర్లో దగ్గరగా అన్న క్యాంటీన్ ఉంటే వెళ్ళి అయితే తినొచ్చు. ఇది కేవలం ₹5కే మన ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఇంకా దీని టైమింగ్స్ విషయానికొస్తే మార్నింగ్ ఎన్ని గంటల నుంచి ఈవినింగ్ ఎన్ని గంటల వరకు ఉంటుందని దీని టైమింగ్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఈ టైమింగ్స్ వచ్చి ఉదయం అంటే టిఫిన్ టైం వచ్చి 7:30 నుంచి 10 వరకు అండి. అంటే ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు అయితే టిఫిన్స్ పెడతారు. అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు అయితే లంచ్ అయితే పెడుతున్నారు. 12:30 నుంచి 3 వరకు, ఆ తర్వాత అయితే పెట్టరు. అలాగే రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు అయితే డిన్నర్ పెడుతున్నారు. రాత్రి 7:30 నుంచి 9 వరకు మాత్రమే ఇది క్లోజ్ అయిపోతుంది. ప్రతిదీ మనకి టిఫిన్ గానీ, మధ్యాహ్నం లంచ్ గానీ, నైట్ డిన్నర్ గానీ ప్రతిదీ ₹5కి మాత్రమే మన గవర్నమెంట్ అయితే అందిస్తుందండి. దీన్ని ఇప్పుడైతే ప్రెజెంట్ ఆగస్ట్ 15th రోజు స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ ఒక 35,000 మందికి, మధ్యాహ్నం ఒక 35,000 మందికి, నైట్ ఒక 35,000 మందికి అనేసి ఎస్టిమేషన్ అయితే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అంటే దగ్గర దగ్గర 1,05,000 మందికి ప్రతిరోజు ఈ మెనూని అయితే అందిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ మందికి అందించేదానికైతే గవర్నమెంట్ అయితే శ్రమిస్తోంది. చూసారు కదండీ! అన్నా క్యాంటీన్‌లో మెనూ, దాని టైమింగ్స్, ఆ వివరాలన్నీ మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకైతే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.